దేశంలో సంచలన స్టార్టప్లు అంటే అందరికీ గుర్తుకొచ్చే వాటిలో బైజూస్, పేటీఎంలు ఉంటాయి. ఆయా విభాగాల్లో ఈ రెండు సంస్థలు కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. దేశీయ విద్యారంగంలో ఎడ్యుటెక్ స్టార్టప్ అయిన బైజూస్ సాధించిన విజయాలు ఎన్నో. ఈ కంపెనీ ఎంత వేగంగా ఎదిగిందో పతనం కూడా అంతే వేగంగా జరిగిందని చెప్పొచ్చు. గత కొంతకాలంగా రకరకాల వివాదాల్లో చిక్కుకుంటున్న బైజూస్ తన ప్రతిష్టతో పాటు విలువను కూడా దిగజార్చుకుంది. బైజూస్ ఒక దశలో $22 బిలియన్ అంటే మన భారతీయ కరెన్సీలో 1.82 లక్షల కోట్ల రూపాయలకు చేరిన ఈ స్టార్టప్ విలువ ఇప్పుడు 1700 కోట్ల రూపాయలకు పతనమైంది. ఇది ఒకటే కాదు, బైజూస్ను గత కొంతకాలంగా రకరకాల వివాదాలు వెంటాడుతున్నాయి. ఇందులో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టిన విదేశీ సంస్థలు వాటిని రాబట్టుకునేందుకు కోర్టులతో పాటు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇది కూడా బైజూస్ యాజమాన్యాన్ని చిక్కుల్లోకి నెడుతోంది. ఒకవైపు బైజూస్ను నిధుల సమస్య వెంటాడుతున్న తరుణంలో తాజాగా ఈడీ మరో షాక్ ఇచ్చింది. బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్కు ఈడీ తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఈ విచారణ సంస్థ అనుమతి లేకుండా దేశం వదిలి బయటికి వెళ్ళడానికి దారులు మూసుకుపోయాయి. బైజూస్తో పాటు దీని మాతృ సంస్థ అయిన థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో గతంలో కూడా ఒకసారి బైజూస్కు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా మరోసారి ఈ నోటీసులు జారీ చేశారు. 9,362 కోట్ల రూపాయలకు సంబంధించి బైజూస్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. విదేశీ సంస్థల నుంచి పొందిన మొత్తాలను రవీంద్రన్ విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ గుర్తించింది. ఫెమా ఉల్లంఘనల కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. బైజూస్ పతనానికి సంస్థ వ్యవస్థాపకుడు రవీందర్ దూకుడు, తప్పుడు నిర్ణయాలే కారణమనే విమర్శలు ఉన్నాయి. క్రమక్రమంగా ఎదగటం కాకుండా ఒకేసారి ఎక్కడికో వెళ్ళిపోవాలనే అత్యాశతో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుత పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ సమస్యలన్నిటి నుంచి బైజూస్ అంత ఈజీగా బయటపడుతుందా, తిరిగి కోల్పోయిన విలువను దక్కించుకుంటుందా అంటే అది అంత ఈజీగా జరిగే పని కాదని చెప్పొచ్చు. మరో ఫిన్టెక్ కంపెనీ పేటీఎం కూడా ఇప్పుడు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు సరిగా పాటించకపోవడం వలన తాజాగా ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత కొద్ది రోజుల్లోనే పేటీఎంలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు వేల కోట్ల రూపాయల మేర నష్టపోయారు. పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ ఐపీఓ ద్వారా 18,300 కోట్ల రూపాయలు సమీకరించిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ ఒక్కో షేరును 2,150 రూపాయలకు జారీ చేస్తుంది. కానీ ఐపీఓ జారీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేటీఎం షేర్లు ఆఫర్ ప్రైస్ను అందుకోలేదు. పైగా తాజాగా ఆర్బీఐ విధించిన ఆంక్షలతో ఈ షేరు కొత్త కనిష్ట స్థాయి 369 రూపాయలకు చేరింది. ఇప్పుడిప్పుడే ఈ షేరు ధర తిరిగి కొంతమేర కోలుకుందనే చెప్పొచ్చు. ఈ ఫిన్టెక్ కంపెనీ కూడా యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కారణంగానే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే చర్చ సాగుతోంది. మరోవైపు ఇందులో చైనా పెట్టుబడులు ఉన్నాయనే విమర్శలు రాగా వీటిని పేటీఎం యాజమాన్యం ఎప్పటికప్పుడు ఖండించుకుంటూ వస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో పాటు ఇతర లావాదేవీలపై విధించిన ఆంక్షలను ఇప్పట్లో సవరించే అవకాశం లేదని ఆర్బీఐ స్పష్టంగా సంకేతాలు పంపుతోంది. దీంతో పేటీఎం తిరిగి ఎప్పటికీ గాడిన పడుతుంది అనేది చెప్పడం కష్టంగా మారిందని చెప్పొచ్చు. పేటీఎం ఐపీఓ ద్వారా ప్రజల నుంచి 18,500 కోట్ల రూపాయలు సమీకరించగా బైజూస్ మాత్రం విదేశీ సంస్థల నుంచి భారీ మొత్తంలో నిధులు సమీకరించింది. కారణాలు ఏమైనా కూడా ఈ రెండు సంచలన స్టార్టప్లు ఇప్పుడు చిక్కుల్లో పడి పెట్టుబడిదారులకు భారీ నష్టాలనే మిగిల్చాయని చెప్పొచ్చు. వీటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆయన మిగిలిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అటు పేటీఎం అయినా ఇటు బైజూస్ అయినా ఎంత వేగంగా ఎదిగాయో ఇప్పుడు అంతే వేగంగా తమ ప్రతిష్టను కోల్పోయే పరిస్థితికి వచ్చాయని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.